యాక్సిడెంట్ అయిందండి. మొత్తం మిర్చీలు మొత్తం చెల్ల చెదిరి అయిపోయి పాపం. ఇది చాలా బాగుంది. ఇది అయితే అసలు బాగాలేదని ఇదైతే అదిరిపోయింది. క్యాబా కొంచెం 3 కర్రీలు ఇచ్చాడు, పర్లేదు. ఫ్రీగా వచ్చింది, ఏది బాగాలేదు అనకూడదు. కట్టు నిండింది కాలు. దగ్గర 400 కిలోమీటర్లు ఉందండి. నిజంగా కుంభమేళకి రేపు వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇన్ని కష్టాలు అనుభవించాల కుంభమేళ. అందరూ బాగున్నారండి. మనం ప్రజెంట్ అయితే బాలాసూర్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. నైట్ ఇక్కడే స్టే చేసాం మనం. అయితే మనం ఇక్కడ నుంచి కోల్కతా 200 కిలోమీటర్లు, అక్కడ నుంచి 600 కిలోమీటర్లు ప్రయాగరాజ్ అండి. చాలా మంది డౌట్గా ఉంది కోల్కతా నుంచి ఎలా ప్రయాగరాజ్కి వెళ్తామని. మీరు వీడియో పూర్తిగా చూస్తే కోల్కతా నుంచి కూడా మంచి హైవే అండి, చాలా పెద్ద హైవే. అది డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. కోల్కతా టు ఢిల్లీ హైవేకి వెళ్తాను నేను. ఇంకోటి నేను మొత్తం సెటప్ అంతా మార్చేసానండి. ఎందుకంటే మనం ఆల్ ఇండియా ట్రిప్ తిరిగినప్పుడు నా టెంట్ మొత్తం పోయింది, బ్యాగ్ మొత్తం చిరిగిపోయింది. అలాగే ఏది లేదు. ఇప్పుడు నేను నేపాల్ వెళ్తున్నాను కదా, నేపాల్లో మ్యాక్సిమం ఒక 3-4 మంత్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ గట్టి బ్యాగ్ కావాలా. పాత బ్యాగ్ ఉంటే చిరిగిపోతుంది మధ్యలో అని చెప్పి కొత్త బ్యాగ్ కూడా తీసుకున్నాను. మీకు చూపించలేదు. ఇది కొత్త బ్యాగ్ అండి. ఇది వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేశాను, 4000. అలాగే ఒక స్లీపింగ్ బ్యాగ్ తీసుకున్నా. ఎందుకంటే మనం వెళ్ళేది మౌంట్ ఎవరెస్ట్ దగ్గర వరకు వెళ్తానండి. హిమాలయ పర్వతాల్లో వెళ్ళుకుంటా మౌంట్ ఎవరెస్ట్ చూడవచ్చు మనం. అలాగే ఒక టెంట్ ఒకటి కొత్తది తీసుకున్నాను. ఇంకా మనకు ఒక అన్న గోప్రో ఒకటి ఇచ్చాడు. జానీ ఫిలిమ్స్ అని పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నికి. అది నిజంగా చాలా బాగుంటుంది వీడియోస్ కూడానే. అన్నీ అయితే మనకి ఒక గోప్రో కూడా ఇచ్చాడు. గోప్రో ఒకటి, డ్రోన్ రిపేర్లు ఉన్నాయి కాబట్టి తీసుకురాలేదు. ఈ గోప్రో అయితే ట్రై చేస్తాను. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి నిన్న వీడియో చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది వీడియో. చాలా అడ్వెంచరు. నేను ముందు నుంచి చెప్తున్నా, చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా అడ్వెంచర్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. ఇప్పుడు బయలుదేరి కోల్కతాకి వెళ్ళి కోల్కతా నుంచి కూడా స్టార్ట్ అయిపోదాం. ఎందుకంటే 200 కిలోమీటర్లు. మన తెలుగు లారీలు అయితే చాలా ఉన్నాయి. ఎవరినో ఒకరిని అడిగైతే మనం వెళ్ళిపోదాం. వీడియోని చూడండి, లైక్ చేయండి. 50,000 దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే. ఇప్పుడు హైవేకి అయితే వచ్చామండి. ఒక కార్ అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం అన్న వాళ్ళు ఖరగ్పూర్ దాకా వెళ్తారంట. అంటే వెస్ట్ బెంగాల్ బార్డర్ దాటి ఖరగ్పూర్ అండి. అక్కడ నుంచి కోల్కతా ఒక 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనకు లారీ దొరుకుతుంది అనుకుంటే మంచిగా కారు దొరికింది. సరళగా వెళ్ళిపోతున్నాం. ఈ కారు వాళ్ళు అయితే దగ్గర కొరదా వరకు తీసుకొచ్చారు. కొరదా కదండి, ఖరగ్పూర్. ఇక్కడ నుంచి మనకి 100 కిలోమీటర్లు ఉంది కరెక్ట్గా కోల్కతా వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీ హైవే అయితే మీకు చూపిస్తా. ఢిల్లీ హైవే మీద వెళ్ళిపోతే మనకు కరెక్ట్గా 600 కిలోమీటర్లు ఉంటుందండి. 600 కిలోమీటర్లు డైరెక్ట్ లారీలు ఉంటాయి. జైపూర్ వరకు వెళ్ళిపోతాయి అవి, ఢిల్లీ వరకుని. ఆ లారీలు అయితే పట్టుకోవాలి మనం. ఆ కారు దిగిన తర్వాత ఒక వ్యాన్ అయితే ఎక్కామండి. ఈ వ్యాన్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడి దాకా తెలియదు, అక్కడ తీసుకెళ్తా ఉన్నారు. ఆ వ్యాన్ దిగేసిన తర్వాత అన్న అయితే లిఫ్ట్ ఇచ్చారండి. కోల్కతాలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఢిల్లీ హైవేకి వెళ్ళాలా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఢిల్లీ హైవేకి అయితే వెళ్ళాలండి. ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చాడండి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంది. మన బ్రిడ్జ్ కింద ఉన్నాం. బ్రిడ్జ్ కింద సీదా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. డైరెక్ట్ హైవే అది, ఢిల్లీ హైవే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్. ఫుడ్ అయితే వచ్చిందండి. ఇలాగ ఉంది. 30 రూపాయలు. ఇది 30 రూపాయల కంటే గ్రేటేనండి. కానీ టేస్ట్ యావరేజ్. 3 కూరలు ఇచ్చాడు, 30 రూపాయలు అంట. సూపర్. మొత్తానికి అయితే ఒక లారీ అన్న అయితే ఎక్కించుకున్నాడు అండి. ఢిల్లీ హైవే వరకు దింపుతా ఉన్నాడు. ఆ బైకులు 3 బైకులు ఎక్కి దిగి ఇప్పుడైతే లారీలు అయితే ఉన్నాం. తిన్నాం కానీ ఫుడ్ అతను పాపం డబ్బులు తీసుకోలేదు. మంచి అతనిలో ఉన్నాడు, డబ్బులు కూడా వద్దా అన్నాడు. ఒక చేప, కొంచెం 3 కర్రీలు ఇచ్చాడు, పర్లేదు. ఫ్రీగా వచ్చింది, ఏది బాగాలేదు అనకూడదు. కడుపు నిండింది కాలు. ఈ లారీ కూడా దిగేసామండి. మన ఢిల్లీ హైవే మీకు అయితే వచ్చేసాం. ప్రయాగరాజ్కి డైరెక్ట్. రాజస్థాన్ వెహికల్ ఏదైనా పట్టుకుంటే మనకు ప్రయాగరాజ్లో అయితే డైరెక్ట్ దిగచ్చు. 600 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి మనకు ప్రయాగరాజు. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. ఇంకోటి వెస్ట్ బెంగాల్కి క్యాపిటల్ వచ్చేసి కోల్కతా అండి, రాజధాని. మన కోల్కతా నుంచి ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ముందుకు వచ్చేసాం. వెళ్దాం. ఏదన్నా దొరికితే దాన్ని పట్టుకొని ఇంకా డైరెక్ట్ ప్రయాగరాజు. రేపు మధ్యాహ్నం కల్లా, రేపు సాయంత్రం కల్లా వెళ్ళిపోతే వారం రోజుల్లో మనం చేరుకున్నట్టు కరెక్ట్గా ప్రయాగరాజ్కి. అక్కడి నుంచి ఇంకొక లారీ అయితే ఎక్కువండి. అలా ఇక్కడ దాకా వెళ్తాడు. అదే పేరు చెప్పాడు, అర్థం కాలేదు. ఇవాళ ఎక్కడ దిగడం అంటే దగ్గర 10 బండ్ల దాకా ఎక్కుంటాను. కానిచ్చేద్దాం అలాగే ఈ రోజుకి.
చాలా అడ్వెంచర్, చాలా ఇంట్రెస్టింగ్ బాగుంది. ఇంకెన్ని బండ్లు ఎక్కుతున్నాం ప్రయాగ్రాజ్ వెళ్ళేసరికి చూద్దాం. ఆ లారీ అయితే దిగేసి మనం ఇదే హైవే ముందుకు నడుచుకుంటూ వచ్చేస్తున్నాం అండి. ఇలా లెఫ్ట్ చూసుకుంటే ఇప్పుడే సాయంత్రం అవుతుంది. నిజంగా ఎంత బాగుంది చూడండి సూర్యుడు. అప్పుడొకటి వెహికల్ వస్తున్నాయి. ఎక్కువ వెహికల్స్ అయితే రావట్లేదు. దగ్గర కిలోమీటర్ నడుచుంటాను నేను. ఏదన్నా వెహికల్ కరెక్ట్గా రాజస్థాన్ వెహికల్ దొరికిందంటే వెళ్ళిపోదాం. మనకు రాజస్థాన్ వెహికల్ కనిపించలేదు. ట్రై చేద్దాం ఏదో ఒకసారి. ఈ టైంలో కూడా మనకైతే లారీ అయితే లెఫ్ట్ దొరికిందండి. ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దుర్గాపూర్ దాకా అయితే వెళ్తారంటే అండి. దుర్గాపూర్ అంటే కోల్కతా నుంచి 200 కిలోమీటర్లు. మనం ఆల్రెడీ ఒక 60 కిలోమీటర్ల దాకా వచ్చాం. ఇంకో 130 కిలోమీటర్లు. నైట్ అయిపోద్ది. చూడాల పెట్రోల్ బంక్ ఎక్కడ. మనోడిని అడగమని చెప్పి పెట్రోల్ బంక్ పర్మిషన్ అడగాల. రేపైతే ప్రయాగరాజ్ చేరుకోవాలి. ఎట్టి పరిస్థితిలో చేరుకుందాం. ఉంటాను మరి. ఇక్కడ బండ అది హోటల్కి తీసుకొచ్చారండి. ఇదేదో బోల్తాం ఇదేదో చెప్పాడు. ఇది స్వీట్ ఉందండి. ఇది అరిసెలాగా ఉంది కానీ డిఫరెంట్గా ఉంది. మనోడు ఇంకోటి కూడా తెప్పించాడండి. ఇదేదో ఫేమస్ అంట. పాల్కోవాలా కొంతసేమో. ఇది చాలా బాగుంది. ఇది అయితే అసలు బాగాలేదు. నేను ఇదైతే 10 రూపాయలు. మొత్తానికైతే దుర్గాపూర్ అయితే వచ్చామండి. కోల్కతా నుంచి 200 కిలోమీటర్ల దూరంలోనే. ఇప్పుడు 9:30 అవుతుంది టైము. ఇప్పుడే వచ్చాను. బాబు అడిగిన వెంటనే స్టే ఇచ్చారు. అలాగే ఫుడ్ కూడా తీసుకొస్తా అన్నారు. చాలా ప్లస్లు ఉంటాయండి పెట్రోల్ బంక్లో స్టే చేయడం వల్ల. ఫుడ్ కూడా దొరుకుతుంది అప్పుడప్పుడు. వాళ్ళే తీసుకొచ్చి ఇస్తుంటారు. మనకి బడ్జెటే అవ్వదు. ఇప్పుడు పెట్రోల్ బంక్ చూసుకుంటే హెచ్పి పెట్రోల్ పంపు. ఇంకా రేపైతే మనం కుంభమేళకి వెళ్ళిపోతాం. చూస్తూనే వీడియో. రేపు కూడా బాగుంటుంది. ఇవాళ ఎక్కి దిగి సక్సెస్ అయ్యాను నేను అయితేనే. రేపు ఎలా ఉండబోతుందో చూస్తూనే ఉండండి మరి. గుడ్ నైట్, బాయ్, సీ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో ఉన్నామండి. వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ దగ్గర అయితే ఉన్నాం. నైట్ ఇదే పెట్రోల్ బంక్లో అయితే స్టే చేసాం. ఇక్కడి నుంచి మనం వెళ్ళేది వచ్చేసి కుంభమేళ 600 కిలోమీటర్లు ఉంది. డైరెక్ట్ ఈరోజు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి, లేదంటే రేపు మార్నింగ్ కన్నా వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఇది Day 5 అండి. మనం తుని టు నేపాల్ ట్రిప్లో. వీడియో చూస్తున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను దగ్గర 10 బండ్ల దాకా ఎక్కువ. ఈరోజు ఎన్ని బండ్లు ఎక్కువ చూద్దాం. ₹1 లేకుండా 0 ఇన్వెస్ట్మెంట్ మీద మనం కుంభమేళకి అయితే వెళ్తున్నాం ట్రావెలింగ్ పరంగా. ఇంకా పదండి ముందుకైతే వెళ్ళిపోదాం. మనకైతే ఫస్ట్ లిఫ్ట్ అయితే దొరికిందండి. టాటా ఏసీ. ఎక్కడ వరకు వెళ్తాడో మరి మనోడు. హాయ్ అన్న, కాతక్ జారే జార్ఖండ్. ఓకే థ్యాంక్ యూ. దగ్గర కిలోమీటర్ నడుచుకుని వచ్చిన తర్వాత మనోడైతే లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం కానీ నెక్స్ట్ వెళ్ళేది జార్ఖండ్లోకి అయితే తీసుకెళ్తారంట. గోపూర్ ఏదో చెప్పాడు. జార్ఖండ్ క్యాపిటల్ వచ్చేసి రాంచీ అండి, రాజధాని. జార్ఖండ్ వెళ్ళి మళ్ళీ బీహార్ వెళ్ళి బీహార్ తర్వాత యూపీ వెళ్తాం. యూపీలోనే మహాకుంభమేళ అయితే జరుగుతుంది ఉత్తరప్రదేశ్లోని. ఇంకా అక్కడ దిగేసి మళ్ళీ వేరే ట్రై చేద్దాం. అన్నీ అయితే మనకి వెళ్ళిపోయే వెహికల్ని కూడా ఆపాడండి. ఆపి మనకి డైరెక్ట్ ప్రయాగరాజ్కి అయితే ఎక్కిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ అన్న అయితే మనకి మధ్యలో ఆపి మరీ తీసుకెళ్తున్నాడు. అయితే ఢిల్లీ వరకు వెళ్తాడంటండి. మంచిగా తీసుకెళ్తా అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది వచ్చేసి ఢిల్లీ హైవేనండి. మనం ఇంకా ఏది లేదు. కావాలంటే సాయంత్రం వెళ్తాం, లేదంటే రేపన్నా వెళ్తాం. ఇబ్బంది అయితే లేకుండా ప్రయాగరాజ్ అయితే రేపు వెళ్ళిపోతామండి. రేపు మంచి వీడియో వస్తుంది. దారిలో వస్తుంటే యాక్సిడెంట్ అయిందండి. మొత్తం మిర్చీలు మొత్తం చెల్ల చెదిరి అయిపోయి పాపం. పల్టీ కొట్టేసింది లారీ మొత్తం.
మొత్తం 14 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉందంటండి. దగ్గర ఇంకా 500 కిలోమీటర్లు ఉంది ప్రయాగ్రాజ్. మరి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎందుకో తెలియదు. ఆ ముందు మొత్తం ట్రాఫిక్ జామే అదంతానే. 2 గంటలకి ఆపం, 2 గంటల నుంచి అలా ట్రాఫిక్ జామ్ లోనే ఉన్నాం. రేపు ఈవినింగ్ కల్లా వెళ్ళొచ్చామో మనం ప్రయాగ్రాజ్. ఈ అన్న అయితే వెళ్ళిపోతాడు డైరెక్ట్ ప్రయాగ్రాజే, కానీ మనకి ట్రాఫిక్ జామ్ ఓడేటట్టు లేదు. మొత్తం ట్రాఫిక్ జామ్ అండి ఇదంతానే. మన 2 రోజులకు కూడా వెళ్ళేటట్లేము. ఏ ప్రయాగ్రాజ్ తక్కువ ఐసాయి రేతా మనోడైతే ప్రయాగ్రాజ్ వరకు ఇలాగ ఉందంటాడు. ఇంకా 500 ఉంది మరి ప్రయాగ్రాజ్. మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అండి. దగ్గర చాలా వరకు ఉందంటున్నారు. నేను ఇంకా ఈవినింగ్ కల్లా రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాను ప్రయాగ్రాజ్ అనుకున్నా. మనకు 2 రోజులు పట్టేటట్టు ఉంది ప్రయాగ్రాజ్ వెళ్ళడానికే. ఈ బండి అయితే పంచర్ అయిపోయిందండి. ట్రాఫిక్ క్లియర్ అయింది అనుకుంటే పంచర్ అయిపోయింది, మళ్ళీ సైడ్కి పెట్టారు. దగ్గర 400 కిలోమీటర్లు ఉందండి. నిజంగా కుంభమేళకి రేపు వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇన్ని కష్టాలు అనుభవించాలి కుంభమేళకి వెళ్ళాలంటే. 400 కిలోమీటర్లు అంటే ఎంత ట్రాఫిక్, ఎంత పొడుగుందంటే అంత పొడుగుంది ట్రాఫిక్. లారీలు అయితే కదలక సైడ్కి ఆపేశారు. మా ఓడి పని అయిపోయింది, పంచర్ వేయించేసాం. లోపల పురాకులు పడుతున్నాడు. టైం వచ్చి 12 అవుతుందండి. మార్నింగ్ నుంచి ఇలా ట్రాఫిక్లో ఉన్నా, వీడియో తీయలేదు. ఈ కరెక్ట్గా ఇంకొక అయోధ్యకు 140 కిలోమీటర్ల దూరంలో ఉండగా మళ్ళీ ట్రాఫిక్ మొదలైంది. నైట్ అయితే ట్రాఫిక్ లేదు. నేనైతే వారణాసిలో దిగేసి వారణాసి నుంచి అయితే లాస్ట్ టైం కలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి మన ఫ్రెండ్. స్కూటీ మీద అయితే వెళ్తాను. లారీలో వెళ్తే ఇంకో 2 రోజులు పడేస్తుంది నాకు. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. కోల్కతా ఢిల్లీ హైవే అయితేనే. మొత్తానికి అయితే వారణాసికి అయితే వచ్చామండి. రేపు మార్నింగ్ అయితే మనం ప్రయాగ్రాజ్ అయితే వెళ్తాం కుంభమేళాకి. ఇక్కడ నుంచి లోపలికి 10 కిలోమీటర్లు వెళ్ళాలి మనోడి దగ్గరికి వెళ్ళాలంటే. నేను